Remember this, if we can understand more about our God, we can get excited more about our future before we see anything, just by the pure faith and the belief on our Jesus Christ. మనము దేవుని గురించి ఎక్కువ తెలుసుకునే కొంది, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట. మనము దేవుని గురించి ఎక్కువగా తెలుసుకునే కొంది ఆయన స్వభావం ఏంటి, ఆయన ప్రేమ ఏంటి, ఆయన ఎలా ఉంటాడు, ఎలా దేవునితో మాట్లాడాలి, ఎలా నేను ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేస్తే నా దేవునికి నా ప్రార్థన నచ్చుద్ది, ఏ విషయాలు నా దేవుని చిత్తానుసారమైంది, ఏ విషయాలు నా దేవుని చిత్తం కానివి అనేవి మనము తెలుసుకొని, అంటే దేవుని గురించి ఆయన స్వభావం గురించి మనం ఎక్కువగా తెలుసుకుంటే, ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, నీ ఫ్యూచర్ గురించి ఏదైనా కావచ్చు, నీ ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఎగ్జైట్ అవుతాం, అంటే ఎక్కువగా సంతోషపడతాం, ఎక్కువగా హర్షిస్తాం. నా భవిష్యత్తుకి దిగులే లేదు, నేను సంతోషంగా ఉంటాను, ఎందుకని నా దేవుడు నాతో ఉన్నాడు. ఆమేన్. అట్లని మనకేమైనా ముందేమైనా కనపడుతుంది అనుకుంటున్నారా? ఫ్యూచర్ అంతా గొప్పగా ఉంటుందని చెప్పడానికి ఏముండదండి. ఎడారిలో నాకు కుండలు నీళ్ళు దొరుకుతాయి అనుకున్నట్టే దేవుణ్ణి నమ్ముతే, అర్థమైందా? కానీ థింగ్ ఏంటో తెలుసా, ఎడారిలో కూడా నీటి ఓటలను పుట్టించగలిగిన వాడే. ఆమేన్. నీ విశ్వాసం ఉంచి దేవుడి గురించి నువ్వు తెలుసుకుంటే ఆయన ఏం చేయగలడో తెలుసా? ఎడారులను సైతము సముద్రాలుగా మార్చగలిగిన దేవుడు, సముద్రాలను సైతము ఎడారిగా మార్చగలిగిన దేవుడు. ఏమీ లేదు నా దగ్గర, అయ్యా నీవు మాత్రమే నా దగ్గర ఉన్నావు అంటే సమస్తాన్ని కూడా నీకు ఇచ్చేటువంటి దేవుడు. అందుకే గమనించండి, నీ భవిష్యత్తు గురించి, నీ ఫ్యూచర్ గురించి నీకు ఒకవేళ ఎగ్జైట్మెంట్ రావాలి అంటే, నేను భయం లేకుండా ఉండాలి అంటే, మొదట నీవు నీ దేవుడి గురించి తెలుసుకొని ఉండాలి. నీ దేవునికి నీవు దగ్గరి వాడివై ఉండాలి. లోకము ఎదుట నేను నా దేవుని కుమారుడను కుమార్తెను ఒప్పుకున్నటువంటి వారివి నీవై ఉండాలి. అప్పుడు నీకు ఉంటుంది ధైర్యం. ఏంటో చెప్పనా, నా భవిష్యత్తును నిర్ణయించేది ఎవరు? నా దేవుడు, మనుషులు కాదు. మనుషులు ఎన్నో మాట్లాడతారు, మనుషులు ఎన్నో చెప్తారు, నీ వల్ల కాదనే వాళ్ళు ఉంటారు, నువ్వు చేయగలవనేటువంటి వారు ఉంటారు. అది నాకు మ్యాటర్ కాదు, అది నాకు విషయం కాదు. నాకు కావాల్సింది ఏంటో చెప్పనా, నా దేవుని మాట కావాలి నాకు. మనుషులు ఏం చూస్తారు, నా ఎత్తు పొడుగు నా ఆలోచనలు చూసి అంటారు నువ్వు గొప్పడు అవుతావురా అంటారు. లేకపోతే నా పొట్టి నా లావు చూసి మళ్ళీ ఏమంటారు, నా తెలివి లేని తనాన్ని చూసి వీడు దేనికి పనికిరాడు అని అంటారు. అంతేగా మనుషులు చూసేది. కానీ దేవుడు ఏం చూస్తాడో తెలుసా, నీవు విశ్వాసం ఉంచితే చాలు నా మీద, నమ్మిన వాడికి నమ్మినంత ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు అను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దావీదు గారు కూడా ఎక్కడో వెలువేయబడినటువంటి వాడేనండి, గొర్రెలు కాసుకునేటువంటి వాడండి. కాకపోతే ఒకటి ఉంది దావీదులో, వీణ వాయించుకుంటా ఏం చేస్తాడు ఆయన, దేవుణ్ణి పాడేటువంటి వాడు. ఏమయ్యాడో తెలుసా, 12 గోత్రాల ఇజ్రాయేలీయులకు 2వ రాజు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అతి బలమైన రాజుగా ఉన్నాడు ఆయన. దేవుని మీద నమ్మకం ఉంచాలి. అదే దావీదు మాట్లాడతాడయ్యా, నా గిన్నె నిండి పొర్లుతుంది తండ్రి. మనం దేవునిలో ఉంటే అలా ఉంటుందండి, ఆయన ఇచ్చే కృప. అందుకే గమనించండి, ఎవరైనా సరే మనము ఎక్కడ ఉండాలి, ఎవరిలో ఉండాలి, ఎలా ఉండాలంటే దేవునిలోనే. హల్లెలూయా.